ఇంతకాలం శాంతియుతంగా నిరసన తెలిపినటువంటి పెన్షనర్లు చివరికి హంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగారు. అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష చేశారు. మనతో పాటు మాట్లాడడానికి పెన్షనర్ సంఘం నాయకులు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఇక శాంతియుత నిరసన అయిపోయింది, నిరాహార దీక్షకే దిగారు. ఇక తర్వాత ఎట్లా ఉండబోతోంది? నిరాహార దీక్షకైనా ప్రభుత్వం స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? బహుశా భగవంతుని ఫస్ట్ ప్రార్థించినాము. మా ఉపవాసాన్ని ఏకాదశి ఉపవాసంగా తీసుకొని నిరాహార దీక్ష స్టార్ట్ చేసినాము. మరి ఈ నిరాహార దీక్షతోనైనా ప్రభుత్వము స్పందించాలని కోరుకుంటూ ఉన్నాం. కాకపోతే మీరు అన్నట్టుగా ఇది మూడో స్టెప్. ఒకటి ధర్నాలు అయిపోయినాయి, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర నిరసనలు అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు నిరాహార దీక్ష స్టార్ట్ అయింది. మరి ఈరోజు 33 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులతోటి నిరాహార దీక్ష చేస్తూ ఇక్కడ కూడా హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడ హైదరాబాద్లో నివాసనం ఉంటున్నటువంటి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నిరాహార దీక్ష ఎవరి కోసం అనంటే మార్చి 24 నుంచి రిటైర్డ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రావాల్సినటువంటి బకాయిల కోసం, డబ్బుల కోసం, అంటే పెన్షనర్స్కు పదవి విరమణ చెందినటువంటి పెన్షనర్స్కు వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇప్పటిదాకా అందలేదు. 2 సంవత్సరాలు కాగొస్తుంది. ఇప్పటి వరకు 36 మంది మరణించారు. మరి వివిధ కారణాల వల్ల డబ్బులు రాక అనారోగ్యంతో వీటన్నిటితోటి మరి ప్రతి నెల ఒక 400-500 రిటైర్డ్ అవుతూ ఉన్నారు. ప్రభుత్వానికి మరి మేము ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేస్తేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోవాలి. మరి మా సూచనలు, మా యొక్క ఆవేదన ప్రభుత్వానికి అందుతుందా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా ప్రభుత్వానికి అందజేస్తుంది. కానీ మరి మాకు అర్థం కావట్లేదు. ఇక్కడనే ఆగస్టు 17 ఒకసారి, తర్వాత ఆగస్టు 11 ఒకసారి, నవంబర్ 17 ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన వ్యక్తులతోటి ఆ ధర్నా కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున నిర్వహించినాం. మరి ఈరోజేమో నిరాహార దీక్షలు ఇక్కడ మొదలుపెట్టినాం. మరి మాకు ఈ నిరాహార దీక్షలు ఇంతటితో ఆపి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి వేడుకుంటున్నాం. మహిళలు ముఖ్యంగా అందరూ కూడా మాకు రావాల్సిన బకాయిలు ముఖ్యంగా ఏంటంటే కమ్యూటేషన్ ఒకటి, గ్రాడ్యుయేటీ ఒకటి, 300 days ఏలు ఒకటి, జీపీఎఫ్ ఒకటి, మరియు ఇతరటువంటి అలవెన్సులు ఉంటాయి. అవి సుమారుగా ఏంటంటే మేము అడిగినప్పుడల్లా చెప్తున్నది 700 కోట్లు రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. కానీ ఆ 700 కోట్లు మాకు చెందట్లేదు. మరి ఎవరికి వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయో మాకు తెలియట్లేదు. కాకపోతే మా పెన్షనర్లకు మాత్రమే ఒక బడ్జెట్ కేటాయించండి. సుమారు 1000 కోట్ల రూపాయలు పెన్షనర్లకు ప్రత్యేక బడ్జెట్ రిలీజ్ చేయాలని ఈ నిరాహార దీక్ష వలన మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. నా పేరు భరత్ సత్యనారాయణ. నేను కమ్యూనిటీ హెల్త్ 24 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి రాష్ట్ర ప్రతినిధులకు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రతినిధి నేను. ఈరోజు ఇక్కడ జేఏసీ నాయకులతోటి మేము కలిసి వారి మద్దతు తీసుకొని ఈరోజు నిరాహార దీక్ష చేశాం. కాబట్టి ఈ నిరాహార దీక్షకు మీరు స్పందించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, డబ్బులు ఇవ్వాలని ఈ సభాముఖంగా ఈ పల్లవి వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ముఖ్యంగా నేడు నిరాహార దీక్షలో పాల్గొనడానికి కారణం, మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. 24 మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి బకాయిలు రాని కారణంగా ఒకే ఒక డిమాండ్ తోటి ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కూడా మాకు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే, ఈ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి డబ్బులు లేక, ఆ డబ్బుల మీద అంటే రిటైర్మెంట్ బకాయిల బెనిఫిట్స్ వస్తాయనే ఆశతోటి రకరకాల పనులు అంటే ఇంటి లోన్లు అయితేంది, మరి తర్వాత అప్పులు అయితేంది, తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అయితేంది, ఈ ఆలోచనతో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఆ డబ్బులు వస్తాయి కదా, ఒక లైఫ్ సెటిల్ అవుతుంది కదా, ఒక బాధలు తీరుతాయి కదా అనే ఆలోచనలు ఉండి ఇవి రాకపోయేటాలకనే దాదాపు 17, 18, 19, 20 నెలల నుంచి రాకపోయేటాలకనే మానసిక వేదనకు గురైపోయి మరి ఈ రకమైనటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ మరణాలను తక్షణం ఆపాల్సిన అవసరం ఉన్నది. ఈ రిటైర్మెంట్ బకాయిలు
మరి బడ్జెట్లో కూడా 24, 25, 23, 24, 22, 23 బకాయిలలో కూడా మరి కాగ్ రిపోర్టు ప్రకారం కూడా మరి లెక్కలు చూపెట్టడం జరిగింది. మరి ఈ చూపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎటుపోయే అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఆ ఆలోచనతోటి మానసిక వేదనతోటి గురయ్యి మరి ఈనాడు ఒక టీచరు ఒక వ్యక్తి చూస్తే మనం ఇగో చూడండి, మరి ఆయన చావు బతుకుల్లో ఉండి కూడా మరి మాకు ఇవ్వండి, మా రిటైర్మెంట్ బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతో హాస్పిటల్లో చావు బతుకులో మరి ఇప్పటికే 20 లక్షలు ఖర్చు పెట్టి మరి ఈ పరిస్థితి ఇంకా 20-30 లక్షలు ఖర్చు కావాలని చెప్పేసి ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి మరి వారికన్నా కనీసం చనిపోయిన వారికన్నా మరి వారి బకాయిలు వాళ్ళకి రిటైర్ అయిన బకాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి తక్షణం మీరు బకాయిలు అందరికీ ఏకమొత్తంగా, ఎందుకంటే ఆల్రెడీ కేటాయించబడ్డట్టు కాగ్ రిపోర్ట్లో కూడా ఉంది కాబట్టి మరి ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మళ్ళీ బాలకృష్ణ అనేటువంటి ఎస్ఐ గారు కూడా చనిపోవటం జరిగింది. మరి ఇంతమంది చూడండి, మరి మనం చూడండి ఎంతమంది చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి ఈ మానసిక వేదనతోటి, అనారోగ్యంతో చనిపోవటం జరిగింది. మన బాలకృష్ణ గారు ఎస్ఐ గారు కూడా మరి బిడ్డ పెళ్లి చేసి ఆ బిడ్డ పెళ్లికి కట్నాలు ఇవ్వలేకపోయినప్పుడు ఆ భర్త పెట్టి వేధింపులకు గురి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ బాలకృష్ణ గారు కూడా గుండె నొప్పితోటి ఎస్ఐ గారు చనిపోవడం జరిగింది. కాబట్టి తక్షణం 24 మార్చి నుండి బకాయిలు మరి వెంటనే రిలీజ్ చేసి మరి ప్రభుత్వం తమ యొక్క ఎందుకంటే మేము కోరి తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్, ముఖ్యంగా మేము ఉద్యోగస్తులం కాంగ్రెస్ని 100% మేనిఫెస్టోలో పెట్టి, ఏ పార్టీ మేనిఫెస్టోలో పెట్టకపోయినా కాంగ్రెస్ తమ యొక్క మేనిఫెస్టోలో టైం బౌండెడ్ పెట్టి మాకు ఇస్తామని చెప్పబట్టి మేము ప్రజల్లో ప్రచారం చేయటం అయితేంది. సరే, మా వంతు కర్తవ్యంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మరి వెంటనే మాకున్నటువంటి రావాల్సిన బకాయిల్ని చెల్లించాల్సిందిగా సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి నిరాహార దీక్ష కారణం కూడా అదే. కాబట్టి ఇప్పటికైనా స్పందించి తమ యొక్క బకాయిలు రిలీజ్ చేయాలని కోరుతున్నాం. మా పెద్దలు చెప్పినట్టుగా తొందరగా మా బకాయిలు మాకు రిలీజ్ చేసి చేయాలని కోరుతాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే మాకు చాలా బాధలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల పెళ్లి చేసినాము, వాళ్ళకు బాకులు అయినాయి, అవన్నీ కట్టుకోవాలి. అందరూ మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాక తొందరగా మా బకాయిలు మాకు ఇప్పించండి సార్. థ్యాంక్ యూ. బివి సుబ్బలక్ష్మి అండి. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు, ఎప్పుడు రిటైర్ అయ్యారు, మీకు ఎంత రావాల్సి ఉంది, ఎంత వచ్చినాయి అసలు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. LFLHM పొలంపల్లి నుంచి రిటైర్మెంట్ అయిపోయాను. 2014-15లో రిటైర్మెంట్ అయిపోయాను. నాకు బెనిఫిట్ వచ్చింది ఆ టైం కాబట్టి. 2014-15 వచ్చింది, కానీ ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరికి రాలేదు. చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ అని తీసేయాలండి, ప్రతిదీ ఫ్రీ ఇచ్చటం వల్ల ఎంప్లాయీస్కి చాలా కష్టం అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఈ పెన్షనర్స్ అనేది తీసి పారేస్తున్నారు. పెన్షన్ కూడా ఇస్తలేరు. తర్వాత ఈ పెన్షనర్స్ని ఏంటిదండి, ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. కూరలో కరేపాకులో తీసి పారేసిస్తున్నారు. అది చాలా తప్పు. 36 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేసి వస్తున్న వాళ్ళం మేమంతా కూడాను. ముందు చాలా కష్టమవుతుంది. 58 ఏళ్ళకి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు 3 ఇయర్స్ పెంచారండి, 3 ఇయర్స్ ఇవ్వలేక పెంచడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం స్పందన లేకుండా అయిపోతుంది. ఈ కరెంటు బిల్లు కానీ, తర్వాత ఆర్టీసీ బస్ ఫ్రీ కానీ, తర్వాత పెన్షనర్స్ అనేది ఇవ్వకూడదండి. ఫ్రీ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎంప్లాయీస్ అంతే కూడా ప్రతి ఒక్కరు కూడా ఐటీ కడుతున్నారు. ఐటీ కట్టడం వల్ల ఏమవుతుంది, డబ్బంతా దానికే ఉపయోగిస్తున్నారు ఫ్రీ వాటికి. అసలు వాళ్ళకి ఏం లేకపోతుంది. అందరూ సమానమే కాబట్టి ప్రతి వాళ్ళు కూడా న్యాయం చేయాలి. న్యాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందన కలిగి అన్నీ చాలా మంచివారు, చేస్తారని ధీమాతో నేను కూడా అనుకుంటున్నా. న్యాయం కలగాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాను సార్. ఇప్పుడున్న ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళకి నేను ఏం చేస్తున్నానంటే మద్దతు కోసం రావటం అయింది. మద్దతు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరికీ న్యాయం చేయాలని మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తారని నేను కోరుకుంటున్నా. ధన్యవాదములండి మీకు, మీ ఛానల్కి ధన్యవాదములు.